అనుభవించు. మాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. పద్మ గారు ప్లీజ్ అండి, తలుపు తీయండి. ఇక దండం పెడతానండి, నన్ను పోటీలకి వెళ్ళనివ్వండి. ప్లీజ్ తలుపు తీయండి పద్మ గారు, తలుపు తీయండి ప్లీజ్. తలుపు తీయండి, తలుపు తీయండి ప్లీజ్. తలుపు తీయండి. తలుపు తీయండి. బేబమ్మ గారు, ఆ గొంతు విన్నారా? ఆ గొంతు మన కళ్యాణి గొంతులానే ఉంది కదా? ఇంకెక్కడి కళ్యాణి అండి, ఆ అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. అల్లుడు, అల్లుడు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, టైం అయింది, భక్తి గీతాలు మొదలు పెట్టండి. అలాగే అత్తయ్య గారు. రేయ్ చూస్తారంట్రా, సాంగ్స్ మొదలు పెట్టండి. అలాగే అన్నా. తలుపు తీయండి ప్లీజ్. తలుపు తీయండి, వినిపిస్తుందా? హలో బేబమ్మ గారు, గెలిచారా లేక ఈసారి కూడా కళ్యాణి గెలిచిందా? ఈ బేబమ్మ ఓడిపోయుంటే నీకు ఫోన్ చేసుండేది కాదు, ఆ కళ్యాణిని అంతం చేసుండేది. ఓ సూపర్. అయితే ఆ కళ్యాణి కాంపిటీషన్కి రావట్లేదుగా, అంతేగా? ఈ బేబమ్మ అనుగ్రహం ఉంటే తప్ప అది నా ఇంటి గడప దాటి బయటికి రాలేదు. సో జరగబోయే స్టేట్ లెవెల్ కుస్తీ పోటీల్లో నువ్వే విజేతవి కాబోతున్నావు. థ్యాంక్ యూ బేబమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ తనని ఎలా లాక్ చేశారు? సూపర్, వండర్ఫుల్ బేబమ్మ గారు. ఇంకో 2 గంటలు దాన్ని అదే స్టోర్ రూమ్ లో లాక్ చేయగలిగితే అది చాలు. తర్వాత అది వచ్చినా ఉపయోగం ఉండదు. జరిగే పోటీల్లో నువ్వు విజయం సాధించావనే వార్త టీవీలో చూసేదాకా ఆ కళ్యాణిని బయటికి రానివ్వను, సరేనా? అలాగే బేబమ్మ గారు. జరగబోయే పోటీలను టీవీలో లైవ్ ప్రోగ్రాం చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి. కళ్యాణి లేని పోటీల్లో వీర విహారం చేస్తూ నేను ఎంజాయ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఝాన్సీ. థ్యాంక్ యూ బేబమ్మ గారు. ఈ కళ్యాణి అరగంటలో వస్తానంది, ఇంకా రాలేదేంటి? తలుపు తీయండి ప్లీజ్, తలుపు తీయండి. కావాలంటే నా ప్రాణం తీసుకోండి, అంతేగాని నా జీవిత ఆశయాన్ని నాశనం చేయకండి. ప్లీజ్ తలుపు తీయండి ప్లీజ్. సమయానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు. అమ్మ దుర్గా భవాని, ఈ గండం నుంచి నువ్వే నన్ను కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి. అమ్మా, నా అదృష్టం బాగుండి ఆ కళ్యాణి ఫోను స్టవ్ దగ్గరే మర్చిపోయింది.
పొరపాటున దానితో పాటు తీసుకెళ్ళుంటే ఈ పాటికి వాళ్ళ ఇంట్లో వాళ్లకో లేదంటే పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అడ్డంగా ఇరికించేసేది. ఛ, ఏమైంది? ఉన్నటువంటి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. అసలు కళ్యాణి ఎక్కడుంది? అమ్మా, కళ్యాణి ఫోన్ కిచెన్లో మర్చిపోయింది. లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది. సరే సరే, ఫోన్ ఎవరికీ కనిపించకుండా దాచేయి. అలాగే అమ్మా. బాయ్ నాన్న. ఏమండి, ఆ పోటీలు మొదలవటానికి ఇంకా గంట సమయం ఉంది. ముందు మీరు టిఫిన్ చేయండి. లేదు రాములమ్మ, నా బంగారు తల్లి విజయం సాధించి మొదటి బహుమతి అందుకుందన్న వార్త నా చెవును పడేంత వరకు నాకు ఆకలి లేదు, నిద్రలేదు. సరిపోయింది. మీరు తినకుండా ఎదురు చూస్తే మాత్రం గంట తర్వాత జరిగే పోటీలు గంట ముందే మొదలు పెడతారా ఏంటి? మీరు తినండి. ఇదిగో కోచ్ గారే ఫోన్ చేస్తున్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్కారం సీతయ్య గారు. కళ్యాణి బయలుదేరిందా? అదేంటి సార్, తను కుస్తీ రింగ్ దగ్గరికి ఇంకా రాలేదా? రాలేదండి. పైగా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అవునండి, ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, కానీ తన ఫోన్ కలవట్లేదు. పైగా పోటీలు మొదలవడానికి ఇంకా గంట సమయం మాత్రమే ఉంది. పొరపాటున మిస్ అయిందంటే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. కళ్యాణ్ ఎక్కడున్నా సరే పోటీలకు పంపించే బాధ్యత నాది. సరే సార్, తను త్వరగా పంపించండి. అలాగే సార్, ఉంటాను. ఏమైందండి? కళ్యాణి ఇంకా కుస్తీ పోటీలకు వెళ్ళలేదంట. పోటీలకు వెళ్ళకపోవడం ఏంటండి? ఆ బేబ మీ ఇంట్లో పని ముగించుకొని వెంటనే వెళ్ళిపోతానని చెప్పింది కదా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందంట. అయ్యో రామా, అయితే ఇప్పుడు కళ్యాణి ఎక్కడున్నట్టండి? రాములమ్మ, మనం అర్జెంటుగా బేబమ్మ ఇంటికి వెళ్దాం పద.